ఖచ్చితంగా టీడీపీకి భారీ దెబ్బగా చూడొచ్చు. రైట్ సాగర్, మీరు చెప్తున్నట్టుగా కేశినేని నాని కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించగల వ్యక్తి. ఎందుకంటే ఆయన పార్టీ పరంగా కాదు, క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. 2014లో గెలిచారు. 2019లో వైసీపీ గాలి వీస్తున్నా కూడా ఒక రేంజ్లో 86% ప్రతినిధులను వాళ్ళు సొంతం చేసుకున్నారు. 50 పైగా ఓట్ షేర్ని సంపాదించుకున్న పరిస్థితి. అటువంటి తెలుగుదేశం పార్టీకి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కేశినేని నాని అక్కడ గెలిచారు. సో ఖచ్చితంగా రీసెంట్గా మనం చూసాం, ఆయన మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్తో భేటీ అయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న క్రమంలో కూడా ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతారని చెప్పి అంతా అనుకున్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ బుద్ధా వెంకన్న వర్గంతో కేశినేని నాని వర్గానికి పడదు. అండ్ కేశినేని నాని అండ్ వాళ్ళ బ్రదర్ కేశినేని చిన్ని, వాళ్ళిద్దరికి కూడా పడిన పరిస్థితి. చిన్నిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రోత్సహిస్తోంది నానికి ఎగెయినెస్ట్గా అని చెప్పి మొదటి నుంచి కూడా వాళ్ళు కేశినేని నాని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవడంలో, గణనీయంగా పుంజుకోవడంలో కేశినేని నాని పాత్ర కూడా చాలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాలో కేశినేని నాని వైసీపీకి వెళితే కనుక అది వైసీపీకి కాస్త ఎక్కువ ఎడ్జి చూపించే అవకాశం ఉంది. ఇక తాడేపల్లి సీఎంఓలో అక్కడ అభ్యర్థులు హడావుడి కొనసాగుతోంది. రీసెంట్గా జకంపూడి రాజా, తోటశ్రీ మూర్తులు వాళ్ళందరూ కూడా సీఎంఓకి వెళ్ళారు. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడిపోతూ ఉన్నారు. మూడవ లిస్టు 3 గంటల తర్వాత రాబోతోంది. సో 25 మందా 30 మందా అంతకు మించా అనేది కూడా చూడాలి. సంక్రాంతి లోపులో మొత్తం అభ్యర్థుల్ని ఫైనల్ చేసేస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే అభ్యర్థుల్ని ఫైనల్ చేసేస్తున్నారు, ఎలక్షనీరింగ్కి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్ తెలుసు కదా అందరికీ, ఆ డబ్బు సమీకరణలు ఇవన్నీ కూడా, అవన్నిటికీ కూడా వాళ్ళు చాలా ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు చూస్తూ ఉంటే పవన్ సీఎం అవుతారా లేదా, లోకేష్ చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు సీఎం అని చెప్పి. పవన్ కళ్యాణ్ ఖండించలేదు అక్కడ. పోనీ పవన్ కళ్యాణ్ చెప్పారా అంటే మీరు నాకు సీఎం పదవి ఇస్తే తీసుకుంటానంటూ ఉన్నారు. ఆయన డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేరు. తెలుగుదేశం పార్టీ జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, జనసేన ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంకొక రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ డిమాండ్ ఏది జరగట్లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేకపోతూ ఉన్నారు ఓపెన్గా కూటమి నుంచి. అలాగే ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అని చెప్పి 10, 15 అని చెప్పి వైసీపీ ఎద్దేవా చేస్తుంటే గణనీయమైన సంఖ్యలో మాకు సీట్లు రాబోతూ ఉన్నాయని చెప్పి జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. కానీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కానీ అది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటిదాకా చెప్పట్లా. 40 నుంచి 50 సీట్లు రావచ్చు అని చెప్పి ఆఫ్ ద రికార్డు కొంతమంది చెప్తున్నప్పటికీ, వైసీపీ వాళ్ళు 10, 15 అని ఎద్దేవా చేస్తూ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు అది 25 లేదా 30 మధ్య ఉండొచ్చు అని చెప్పి. ఈ సీట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. పొత్తులు అంటే భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా తేలలేదు. కానీ వైసీపీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్న పరిస్థితి. సో ఏమై ఉండవచ్చు, ఎందుకు ప్రతిపక్షాలు కాస్త వెనకడుగు వేస్తూ ఉన్నాయి అంటే, వైసీపీలో అభ్యర్థుల్ని ప్రకటించేదాకా వెయిట్ చేద్దాం, వాళ్లలో అసంతృప్తులు అప్పుడు ఉంటారు కాబట్టి బలమైన నాయకులు, ఆర్థికంగా బలం ఉన్న నాయకులు ఎవరైనా వస్తే మనం అవకాశం ఇద్దాం అని అనుకుంటున్నారా, లేకపోతే దీని వెనకున్న వ్యూహం ఏమై ఉండొచ్చు సాగర్? ఎస్, ఎగ్జాక్ట్లీ దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ స్ట్రాటజీని మనం చూసుకుంటే ఇప్పటికే వైసీపీ సింగిల్గా పోటీ చేయబోతుంది. అలాగే టీడీపీ, జనసేన వీళ్ళుండి మెర్జ్ అయిపోయారు. కానీ బీజేపీ వీళ్ళ కలుస్తుందా లేదని చెప్పి ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే బీజేపీ ఒక కేంద్ర పార్టీ. దీనికి సంబంధించి పురంధేశ్వరి గత 2-3 రోజుల ముందు కూడా ఒక ట్వీట్ చేశారు. ఏదైతే ఉందో ఇక్కడ లోకల్గా ఆంధ్రప్రదేశ్తో కలిసి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో జనసేనతో కలిసి పోటీ చేస్తామా లేదా అని పలు విషయాల మీద మేము సెంట్రల్కి మాకు లేఖ రాస్తాను, దీనికి సంబంధించి కేంద్ర అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి పురంధేశ్వరి చెప్తున్న మాట కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరికి కూడా ఒక క్లారిటీ లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమె పూర్తిగా కేంద్ర పార్టీ కాబట్టి అక్కడ అధినాయకులు చెప్పి, ఇక్కడ అధినాయకులకి నేను సమాచారం పంపిస్తాను, వాళ్ళు ఓకే అంటే అని కలిసి పనిచేస్తారని చెప్పి ఇక్కడ చెప్తున్నమాట. ఇంకొక విషయం చూసుకుంటే మనకి టీడీపీ, జనసేన రెండు మెర్జ్ అయ్యాయి. కానీ ఎక్కడ కూడా సీట్ల పంపకానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఓపెన్గా వాళ్ళు ఎక్కడ మాట్లాడింది లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక 15 సీట్లు ఇస్తారా, 20 సీట్లు ఇస్తారా అని చెప్పి ఒక క్లారిటీ కూడా లేదు. కానీ ఒక 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఇతర కొన్ని మాధ్యమాల్లో వైరల్ అవుతున్నమాట,
జనసేన పార్టీకి 35 నుంచి 45 సీట్లు ఇచ్చేశారని చెప్పి వీటిలో ముఖ్యంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే బీసీ సామాజిక వర్గం అధికంగా ఉన్న చోట అలాగే జనసేన పవన్ కళ్యాణ్ పార్టీకి ఒక ఎడ్జ్ ఉన్న చోట మాత్రం వచ్చారని చెప్పి వాళ్ళు ఒక లిస్టు కూడా వదలడం జరిగింది. ఇది లీకుల్లో భాగంగా జనసేన పార్టీ రిలీజ్ చేశారా లేదంటే ఎవరైనా ఔత్సాహికులు ముందుగా రిలీజ్ చేశారనేది కూడా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఇప్పటికే తిరుపతిలో ఒక టీడీపీ బలమైన సామాజిక వర్గం టీడీపీ ఉన్నా కూడా ఇటు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఎడ్జ్ ఉంది కాబట్టి అక్కడ అలాగే నెల్లూరు కావచ్చు అలాగే కృష్ణా గోదావరి జిల్లాలో కావచ్చు ఇటు కొంత లిస్టు తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా కేవలం ఒక రూమర్గానే మనం చూడవచ్చు. సో దీన్ని వదిలేస్తే మొత్తం మీద చూసుకుంటే టీడీపీ పార్టీ ఎక్కడా కూడా ముఖ్యమంత్రి విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేరొక అభ్యర్థికి ఇక్కడ తావే లేదు చోటే లేదన్న మాటగా చెప్తున్నారు. ఎందుకంటే నారా లోకేష్ ఉన్నా కూడా ఆయన కూడా పూర్తిగా ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గురించి మాట్లాడినట్టు కానీ ఎక్కడ కూడా ట్వీట్ చేసినట్టు ఎక్కడా లేదు. సో పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ కేవలం వైసీపీని ఓడించాలని మాత్రమే మేమంతా జతగట్టాం కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గురించి ఎక్కడ కూడా టాపిక్ లేదు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగితే ఎక్కువ మనం ప్రభావితం చూడగలిగితే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గురించి ఆలోచిస్తాం తప్ప ముఖ్యమంత్రి విషయంలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. సో మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతానికైతే ఓన్లీ టీడీపీ జనసేన రెండు మాత్రమే మెర్జ్ అయ్యాయి. ఒకవేళ వీళ్ళకి భారతీయ జనతా పార్టీ కలుస్తున్నా లేదని చెప్పి నెక్స్ట్ థింగ్ వీటన్నిటి ఈ మూడు విషయాలు కూడా పక్కన పెడితే పొలిటికల్గా స్ట్రాటజీగా చూసుకుంటే ఎన్నికలకి మరి ఎంతో సమయం లేదు, కేవలం ఒక 100 రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ పరిస్థితుల్లో వైసీపీ చాలా దూకుడుగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే అనేక చోట్ల కూడా వైసీపీకి ప్రభుత్వ పరంగా వ్యతిరేకత ఉంది, నాయకుల పరంగా వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా ముందుగానే వీటన్నిటి కూడా సమాచారం తెప్పించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 సర్వేలు చేసినట్టయితే కొంత సమాచారం 4 సర్వేలో కూడా కొంత పీకే టీం కావచ్చు, కొంత పర్సనల్ టీం కావచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ టీం కావచ్చు, అలాగే వీటన్నిటికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే కూడా ఈయన కూడా ఒక టీం పరంగా సర్వే చేసినట్టు ఈ 4 సర్వేలని పక్కన బేరీజ్ వేసుకుని ఎవరికి ఎడ్జ్ ఉందని చెప్పి ఈ ఎడ్జ్ని చూసుకుని అభ్యర్థుల్ని ఇప్పుడైతే ఒక మంత్రుల స్థాయి వాళ్ళని కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళని ఆ నియోజకవర్గాల్లో వేరే వాళ్ళని కూడా అభ్యర్థులు ఇన్ఛార్జీలుగా పెడుతున్న పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 38 మందిని పెట్టడం జరిగింది, మరో 27 మందిని తుది కసరత్తు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఒక 68 నుంచి 70 సీట్లలో వీరందరూ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీల కొత్త వారిని నియమిస్తే పాతగా పనిచేసిన వీళ్ళు వైసీపీతో కలిసి పనిచేస్తారా లేకుంటే వీరు ధిక్కార స్వరం వినిపిస్తారా? ఒకవేళ వినిపించినా కూడా సమయం 100 రోజులు టైం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా మంచిగా నయానో భయానో లేదా ఇతర ఏదైనా పదవులు నామినేటెడ్ పోస్టులు ఆశ చూపించవచ్చు, లేదా ఇతర రకాలు ఏదైనా కూడా ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ కాబట్టి ప్రభుత్వాన్ని అధికారులను తీసుకురావడం ఒకే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. అలాగే జగన్మోహన్ స్ట్రాటజీ ఉందని చెప్పి ఈ ఒక్క విషయంలో మనం చూడవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పార్థసారథిని మనం ఒక మాజీ మంత్రి పార్థసారథి కూడా ఆయన నియోజకవర్గానికి కొత్తగా అభ్యర్థిని ఇన్ఛార్జిగా పంపించినప్పుడు పార్థసారథి కొంత అలకబోనారు, వైసీపీ కొంత ధిక్కార స్వరం వినిపించారు. ఇదే సమయంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆయన కలవడం జరిగింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పంపించి కొంత బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు. సో వీళ్ళందరికీ కూడా కొంత టైం దొరుకుతుంది. ఈ టైం గ్యాప్ అనేది ఎలక్షన్లో చాలా బాగా ఉపయోగించుకుంటారని చెప్పవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఎక్కడ కూడా టీడీపీ జనసేన పార్టీ ఇప్పటికీ తుది కసరత్తు చేయడం కానీ అలాగే నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు నియమించడంలో కానీ కొంత ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే సమయం రాను తరిగిపోతుంది, ఎలక్షన్లో అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ఇక్కడ కూడా టీడీపీలో ఒక స్ట్రాటజీ చూసుకుంటే నారా లోకేష్తో చాలా దగ్గరగా సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు కొంత యువతంతా రాష్ట్రంలో.